నమస్కారం. జర్నలిస్టు ఈరన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రజలు ఆదరించాల్సిందిగా కోరుతున్నాను. ఇవాళ దేశంలో, ఈ సమాజంలో చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. ఇలాంటి పాలన 50-60 సంవత్సరాలలో ఎప్పుడు చూడలేనటువంటి పరిస్థితి ఉంది. అన్ని రంగాలలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి. పాలకులు అబద్ధాలతో కాలం వెలబుచ్చుతున్నారు. అందుకు ఒక ఉదాహరణ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో చిరు మందహాసం చేస్తూ ఉండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నక్సల్స్ ముక్తి భారత్, మావో ముక్తి భారత్ అనే అంశం పైన మాట్లాడుతూ ఎంతమందిని ఎన్కౌంటర్లో చంపాం, ఎంతమంది లొంగిపోయారు మావోలు అని చెప్పాడు. సంతోషం. కానీ ఎంతమందిని కోవర్ట్ ఆపరేషన్లతో చంపామని మాత్రం ఆయన చెప్పలేదు. ఇదంతా కూడా తన సైన్యం ఘనత, తమ పోలీస్ భద్రతా బలగాల ఘనత అని చెప్పాడు. సంతోషం. పనిలో పనిగా ఆయన ఈ నక్సల్స్, ఈ మావో విధానాన్ని, మావోలను, అలాగే పట్టణ నక్సలైట్లను అందరినీ కూడా తయారు చేసింది, ప్రోత్సహించింది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అని ఒక వాక్యం చెప్పారు. అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడానికి కూడా ఈ సమావేశంలో ఆయన ఎన్నుకున్న అంశం. అందుకు గుమ్మడి విఠలరావు అలియాస్ గద్దర్ అనే విప్లవకారుడు రాహుల్ గాంధీని హైదరాబాద్ బహిరంగ సభలో కలిచాడు. అదే ఉదాహరణ. అందువల్లనే ఈ కాంగ్రెస్ పార్టీ నక్సలైట్ పార్టీతో, మావోలతో చేతులు కలిపింది, వాళ్ళని ప్రోత్సహించింది, అర్బన్ నక్సలైట్లను తయారు చేసింది కాంగ్రెస్ అని చెప్పారు. ఎలా అయిందంటే, ఇప్పటికే మోడీ అంటే బీజేపీ, బీజేపీ అంటే మోడీ, మోడీ అంటే ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అంటే మోడీ, హిందూ సంస్థలు అంటే మోడీ, మోడీ అంటే హిందూ సంస్థలు. మోడీ జతకు అమిత్ షా, వీరు ఇద్దరు చేసిందే విధానం. లోక్సభ ఎన్నికలకు ముందు శివసేన నాయకుడు పటేల్ ఆర్ఎస్ఎస్నే వీళ్ళు బహిష్కరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్లు బహిరంగ ప్రకటన శివసేన నాయకుడు కూడా చేశారు. వీళ్ళ స్థాయి చాలా పెరిగిపోయింది. అందువల్లే ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ, అమిత్ షా చెప్పిందే వేదం నమ్ముతున్నారు ప్రజలు అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. ఒక్కసారి గత చరిత్రను వాళ్ళు వెనకకు తిరిగి చూసుకోవడం లేదు. గద్దరు ఒక రాహుల్ గాంధీనే కలవలేదు. గద్దరు 2022 జూలైలో జరిగినటువంటి బీజేపీ ఆధ్వర్యంలో జరిగినటువంటి విజయ సంకల్ప యాత్ర పెరేడ్ గ్రౌండ్లో జరిగింది. ఆ సభలో ఆయన గద్దర్ కూడా పాల్గొన్నాడు. అన్ని ప్రసార మాధ్యమాల్లో గద్దర్ పాల్గొన్నట్లు కూడా వచ్చింది. బీజేపీ నాయకులు కరచనాలు చేశారు, ఆయన దగ్గర మాట్లాడారు. మరి సభలో పాల్గొన్నాడు కదా, మరి బీజేపీ నక్సలైట్లను ప్రోత్సహించినట్లే కదా. వీరి భాషలో చెప్పాలంటే రాహుల్ గాంధీని గద్దర్ కలిసిన వెంటనే ఒక విమర్శ చేశారు. మరి
మీకు వర్తించదా అది? అంతేకాదు, గద్దరు బండి సంజయ్ని స్వయంగా వారి ఆఫీసులో అంటే బీజేపీ ఆఫీసులో కలిసి మంతనాలు కూడా చేశాడు. మరి దీన్ని ఏమంటారు? ఇవాళ ఆ 2 వీడియోలు, విజయ సంకల్ప యాత్రలో గద్దర్ పాల్గొన్న వీడియో, బండి సంజయ్తో మంతనాలు జరిపిన వీడియో అన్ని ప్రసార మాధ్యమాల్లో హల్చల్ చేస్తూ ఉంది. అందుకే ఒక్కసారి రాజకీయాల్లో వెనక ముందు చూసుకొని విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందించారు. బిడ్డా, బీజేపీకి ఆయన మాట్లాడిన భాష, బిడ్డా ఇదే విధంగా ఉంటే గద్దర్ అన్న పేరు గల్లీకి పెడతాను, మీ ఆఫీసు ఉన్న గల్లీకి పెడతాను అని చెప్పడం జరిగింది. గద్దరు అడవిలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీని కలవలేదు. రాహుల్ గాంధీ సభకు వచ్చినప్పుడు మాత్రమే ఆయన కలిసి ఆలింగనం చేసుకొని ముద్దాడడం జరిగింది రాహుల్ గాంధీని. మరి బీజేపీ సభలో పాల్గొంటే, బీజేపీ నాయకులతో మంతనాలు జరిపితే మీరు ప్రోత్సహించినటువంటి వారు కాదా? మరి కాంగ్రెస్ రాహుల్ గాంధీతో మాత్రం ప్రోత్సహిస్తే మావోలను ప్రోత్సహించారు. విమర్శలు చేసేటప్పుడు వెనక ముందు చరిత్రలు తెలుసుకొని ఏ నాయకుడైనా మాట్లాడితే దానికి విలువ ఉంటుంది, వారి విలువ కూడా పెరుగుతుంది. నిజంగా నక్సలైట్ ముక్తి భారత్ అనేటువంటి అభిలాష ఉంటే, బీజేపీకి కానీ అమిత్ షా కానీ ప్రధానికి ఉంటే, రక్తపాతంతో ముగించే కథ ముగించేది కాదు, సుఖాంతమయ్యేది. ఎందుకంటే మాకు కనీసం కేంద్ర కమిటీ సభ్యులు, పోలిట్ బ్యూరో సభ్యులు కలుసుకొని మాట్లాడడానికి ఒక 15 రోజులు సమయం ఇవ్వండి, మీతో చర్చలు జరుపుతాము అంటే కూడా చర్చలు లేవు, గన్నులతో లొంగిపోండి అనే ప్రభుత్వాన్ని నేను ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడా ఎప్పుడూ చూడలేదు. నిజంగా వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళతో ఒక విడత కాకుండా 2 విడతల్లో కూడా, లేదా 3 విడతల్లో కూడా మీరు చర్చలు జరిపి ఉంటే ఇవాళ మావోలు ఇంకా అడవుల్లో ఉండే పరిస్థితి ఉండేది కాదు. మీరు ఒకవైపు మావో ముక్తి భారత్ అనే తీర్మానాన్ని లోక్సభలో పెట్టినప్పుడు ఒక నూనూగు మీసాలో ఉన్నటువంటి మావోయిస్టు నాయకుడు, అందులో వచ్చి ఆదివాసి బిడ్డ, మేము ఇంకా అడవుల్లో ఉన్నాము, ఆ ఛత్తీస్గఢ్ అడవుల్లో మా బృందం ఒక దళం ఉంది 50 మందితో అని చెప్పడం జరిగింది. అంటే అది ఒక రకంగా చెప్పాలంటే మీకు సవాలే. ఒకప్పుడు పీపుల్స్ వార్లో బీహార్లో ఉన్నటువంటి మావోయిస్ట్ సెంటర్ కలిసింది, సభ్యులు కలిసారు, ఆ పార్టీ కలిసింది. మరి వారిని ఎవరైనా మీరు లొంగిపోయారా? మీకు లేదు. వారు ఎవరినైనా మీరు పట్టుకున్నారా? లేదు. మీ దృష్టిలో లేరు అని చెప్పి చెప్తున్నారు, కానీ ఇంకా ఉన్నారు. మావోల్లో ఉన్నటువంటి మిగిలిపోయాడు మహానాయకుడు గణపతితో పాటు ఇంకా ఒక 13 మంది బిశ్రీ మిశ్రాతో సహా ఒక 13 మంది ఇంకా దళాలతోనే ఉన్నారు. అంటే ఒక కొసమెరుపు ఏంటంటే, లొంగిపోయిన మావోయిస్టులతో మేము చర్చలు జరుపుతామని చెప్పి అమిత్ షా చెప్పాడు. ఇప్పటికైనా గ్రహించాడు, ఆయుధాలతో ఉద్యమాన్ని అణచలేమో.
లోపల ఏజెంట్లను ప్రవేశపెట్టి ఆ ఏజెంట్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే మీరు వెళ్ళారే తప్ప స్వయంగా గాలింపు చర్యలు ఎక్కడ కూడా కేంద్ర బలగాలు చేపట్టలేదు. సమాచారం మీకు అందిన తర్వాతనే వెళ్ళారు, వెళ్ళి అప్పుడు చంపారు. హిడ్మాను చంపినప్పుడు ఆ హిడ్మా ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి ఒక అధికారి, ముఖ్య అధికారి ఏం చెప్పాడంటే, డ్రోన్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాం, కానీ మనుషులతో వచ్చిన సమాచారమే చాలా ముఖ్యమైనది, దీంట్లో కూడా మనుషుల సమాచారాన్ని వదిలాము. పార్టీలో ముందుగానే 6 నెలలు 7 నెలల ముందు నుంచే మీరు అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేశారు, అందువల్లనే ఎక్కువ దెబ్బతినింది మావోయిస్ట్ పార్టీ. ఇంకా మిగిలి ఉంది మావోయిస్టులు, ఇంకా అడవిలో దళాలు ఉన్నాయి. ఇప్పుడు తిప్పిరి తిరుపతి రాజకీయ అజెండాతో మీ ముందుకు వచ్చాడు. ఆ హిడ్మాల్ చెప్తే ఏమన్నాడు, మార్చి 22 వరకు కూడా తిప్పిరి తిరుపతి మాకు ఫోన్లో అందుబాటులో ఉన్నాడని కూడా చెప్పారు. మావోయిస్టులు ఎత్తుగడ మార్చారు. మరి పార్టీని మీరు నాశనం చేసిన తర్వాత వాళ్ళు దొరికిపోయినటువంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకనే రాజకీయ ఖైదీలుగా గుర్తించి విడుదల చేయమని కోరుతున్నారు. మావోయిస్టు పార్టీ పైన ఉన్నటువంటి నిషేధాన్ని తొలగించాలని కోరుతున్నారు. నిషేధం తొలగిస్తే దాదాపుగా అడవిలో ఉన్నటువంటి క్యాడరు దళాలు కూడా వస్తాయి. గణపతి ఒక్కడి ఏం సాధించలేడు కాబట్టి ఆయన రహస్యంగా జీవితమే గడుపుతాడో లేదో బయటకు వస్తాడో అన్నటువంటిది నిషేధం పైన ఆధారపడి ఉంటుంది. మావోయిస్టు పార్టీ ఒక సిద్ధాంతం పైన ఆధారపడి ఉంటుంది. ఎత్తుగడలు అప్పప్పుడుకు మారుస్తూ ఉంటారు, వ్యూహాలు ఎప్పటికప్పుడే మారుస్తూ ఉంటారు ఆ తగిన విధంగా. అంతే తప్ప ఒక రాహుల్ గాంధీ ప్రోత్సహిస్తేనో, అమిత్ షా అండ ఇస్తేనో, నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తేనో, లేదా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు సపోర్ట్ చేస్తేనో, మద్దతు ఇస్తేనో, ప్రోత్సాహం అందిస్తేనో మావోయిజం పుట్టుకు రాదు. ఈ పెట్టుబడిదారి ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించలేనంత కాలం కమ్యూనిజం ఉంటుంది, లెనినిజం ఉంటుంది, మావోయిజం ఉంటుంది. అంతేకాని నీ రాజకీయ లబ్ధి కోసం ప్రధాన ప్రతిపక్షమైనటువంటి రాహుల్ గాంధీ మావోలను ప్రోత్సహించటం అన్నటువంటిది ఎంత పెద్ద తప్పో మీరు ఒక్కసారి విజయ సంకల్ప యాత్ర వీడియోలను చూస్తే తెలిసిపోతుంది. బండి సంజయ్ని కలిసిన వీడియోలు చూస్తే మీ విమర్శలు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక బూర్జువా పార్టీ పైన బూర్జువా అండదండలతో మావోయిస్టులు ఎదగరు. ఒకవేళ అలా చేస్తే అది కొంతకాలమే ఉంటుంది. కిషన్జీని ఉపయోగించుకున్నటువంటి బెంగాల్ ప్రభుత్వం అదే కిషన్జీని ఎన్కౌంటర్లో చంపేసింది. కాబట్టి ఎవరో రాహుల్ గాంధీ ప్రోత్సహిస్తే మావోలు పుట్టుకురారు. మీరు అన్నిటా విఫలమయ్యారు. ఎన్నికల హామీలు నరేంద్ర మోడీ నిర్వహించలేదు. బ్లాక్మెయిల్ డబ్బు వచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 25 లక్షలు జమ కాలేదు.
కోటి ఉద్యోగాలు సున్నా, మేడ్ ఇన్ ఇండియా సున్నా. చివరికి అమెరికా రుణం తీర్చుకునే విధంగా, ఎందుకంటే కిషన్ రెడ్డి కానీ తర్వాత నరేంద్ర మోడీ కానీ యువజన సంఘంలో ఉన్నప్పుడు వీరంతా అమెరికాకు వెళ్ళి అక్కడ తరగతులు ఇన్నటువంటి నాయకులే. కాబట్టి ట్రంప్ 18% పన్నులు పెంచితే జీ హుజూర్ అన్నారు. ఇంతకన్నా తగ్గించినటువంటి దేశం లేదా ఆ నాయకులు లేడని చెప్పెక్కారు. కానీ ఏమైంది? అమెరికా సుప్రీంకోర్టే పన్నులు 10% మించి విధించరాదని తీర్పిచ్చింది. మోడీ యొక్క అనాభారం తెలిసిపోయింది. అక్కడ సాగిలపడ్డారు ట్రంప్కు. అమెరికాలో తరగతులు వెళ్ళి అక్కడి బుర్జ్వా విధానాన్ని పునికి పుచ్చుకొని వచ్చి ట్రంప్ రుణాన్ని మీరు తీర్చుకున్నారు. ట్రంప్ ఏదో ప్రపంచాన్ని శాసిస్తారనుకుంటున్నారు. ట్రంప్ సామ్రాజ్యవాదం, అమెరికా సామ్రాజ్యవాదం చతికిల పడింది. నాటో దేశాలే వారికి సాయం చేయాలనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ను ఓడించలేని దుస్థితిలో ఉన్నారు. అలాంటి అమెరికా మీకు ఒక బ్రహ్మాండమైనటువంటి దేశం. అందువల్లనే అమెరికా కార్పొరేట్ శక్తులకు మొత్తం దేశాన్ని, అటవీ సంపదను, అలాగే తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మావోయిస్టులపైన దాడులు చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో అదే చెప్తారు. ముక్తి భారత్, మావోలను నుంచి దేశాన్ని రక్షించినటువంటి వాళ్ళు మేమే అని చెప్తారు. ఇది మీ విధానం. మీరంతా సభల్లో కూర్చోపెట్టుకొని, గద్దర్ను సభలో కూర్చోపెట్టుకున్నారు. విజయ సంకల్ప యాత్రలో బండి సంజయ్ని కలిచాడు గద్దర్. అవి మరిచిపోయి రాహుల్ గాంధీ గద్దర్ని కలిసినాడు కాబట్టి నక్సలైట్లను ప్రోత్సహిస్తున్నాడు. మావోలు ఒక బుర్జ్వా నాయకునితో చేతులు కలిపినప్పటికీ కూడా వారి లక్ష్యాలు, వారి విధానాలు అలాగే ఉంటాయి. రాక్షసితో చేతులు కలిపిన రాక్షసి తమకు ఉపయోగపడుతుందా, లేదా మేము రాక్షసికి ఉపయోగపడుతున్నాం అన్నటువంటి గీటు రాయిపైనే మావోయిస్టుల పునాది ఉంటుంది. ఇది గ్రహించాలి. ఎవరో ప్రోత్సహిస్తేనో, ఎవరో సపోర్ట్ చేస్తేనో, ఎవరో మద్దతు ఇస్తేనో కమ్యూనిజం లక్ష్యం నెరవేరదు. అది మావోలు, కమ్యూనిస్టులు కలిసి ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటారు. ఇది గ్రహించాలి. ప్రజలు కూడా బీజేపీ నాయకులు, హిందూ సంస్థలు ఏది పడితే అది చెబితే ఆ మాటలు నమ్మి మీరు ఓట్లు వేస్తే చివరికి నష్టపోయేది ప్రజలే. ఇది గ్రహించాలి. ఇప్పటికైనా విమర్శలు ఎందుకు చేస్తున్నారంటే రాజ్యం పీఠం కోసమే అని ప్రజలు గ్రహించాలా. ప్రజలు నిజాలు గ్రహించిన రోజున పక్కదారి పట్టకుండా ఏ ప్రభుత్వానికైనా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇది సత్యం. నా పేరు తెలుగు ఈరన్న, సీనియర్ జర్నలిస్టు. 9440293294 నా యొక్క నంబరు. ఆదోనే. నమస్కారం.